Hi students, welcome to the channel Physics with Kiran Kumar. Okay, ఈరోజు పార్ట్ 2 ఐఐటి జేఈ క్వశ్చన్స్ సెకండ్ పార్ట్ కూడా చేసాము. ఫస్ట్ పార్ట్లో డిఫికల్ట్ క్వశ్చన్స్ డీల్ చేసాం, ఒక 4 డిఫికల్ట్ క్వశ్చన్స్ డీల్ చేసాం. దాంతో చాలా టైం పట్టింది. సో దానికి కంటిన్యూషన్గా మిగిలిన కొంచెం ఈజీగానే ఉంటాయి ఇవి. సో మిగిలిన క్వశ్చన్స్ ఇప్పుడు డీల్ చేస్తున్నాం అమ్మ. అయితే మీకు తెలుసు కదా ఏమేమి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి ఏంటమ్మా? అవి రెండు ఫార్ములాస్. ఓకే అమ్మ, నేను చెప్పి రెండు ఫార్ములాస్ ఏంటవి? F equal to F naught V plus or minus V naught by V plus or minus Vs. చెప్పి నాకు విసుకొచ్చింది, విని మీకు కూడా విసిగి వచ్చి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బీట్ ఫ్రీక్వెన్సీ. బీట్ ఫ్రీక్వెన్సీ ఏంటమ్మా? బీట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, అంతే. సారీ, డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ. బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటమ్మా? డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ, అంతే. ఈ రెండు ఫార్ములాసే గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఓకే అమ్మా, సరే. ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ 2015లో అడిగాడు, 2015 మెయిన్స్లో అడిగాడు. ఓకే, క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. ఇది ఒక ట్రైన్ అమ్మా. ఈ ట్రైన్ 20 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి వెళ్తుంది. ఈ ట్రైన్ 20 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి వెళ్తుంది. అయితే ఆ ట్రైన్ కోత పడుతుంది, విజిల్ వేస్తుంది. ఆ విజిల్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 1000 హెర్ట్జ్. ఆ విజిల్ ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా? 1000 హెర్ట్జ్. అయితే ఇక్కడ కింద క్వశ్చన్ చూడమ్మా. ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ఎ పర్సన్ స్టాండింగ్ నియర్ ది ట్రాక్ యాజ్ ది ట్రైన్ పాసెస్ హిమ్ ఈజ్ క్లోజ్ టు. అంటే ఇక్కడ మనిషి ఉన్నాడు, ఇదిగోండి మనిషి. ఈ మనిషి ఇక్కడ స్టేషనరీగా ఉన్నాడు, వీడు అబ్జర్వర్ అనమాట. వీడు అబ్జర్వర్ స్టేషనరీగా ఉన్నాడు. ఇప్పుడు ట్రైన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఒక ఫ్రీక్వెన్సీ వినపడుతుంది, ట్రైన్ ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతుంటే ఒక ఫ్రీక్వెన్సీ వినపడుతుంది. ఆ రెండు ఫ్రీక్వెన్సీలకి డిఫరెన్స్ ఎంత ఉంది, దా పర్సంటేజ్ చేంజ్ అడిగాడమ్మా. అంటే ఈ రెండు ఫ్రీక్వెన్సీస్కి డిఫరెన్స్ డెల్టా ఎఫ్ అనుకోండి. మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటంటే డెల్టా ఎఫ్ బై ఎఫ్ ఇంటూ 100. ఇదే క్యాల్కులేట్ చేయాలమ్మా మనం. ఓకేనా అమ్మ, అర్థమైంది కదా? దగ్గరికి వస్తున్నప్పుడు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దూరంగా వెళ్తున్నప్పుడు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, డాప్లర్ ఎఫెక్ట్ ప్రకారం. ఓకే, యాజ్ పర్ డాప్లర్ ఎఫెక్ట్. దాన్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటాం మనం. ఓకేనా? సో ఆ ఫ్రీక్వెన్సీస్ చేంజ్ ఉంటుంది కదా, ఆ చేంజ్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడమ్మ. దానికి ఫార్ములా ఇది. చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఏమో డెల్టా ఎఫ్ అనుకుంటా. ఓకే, డివైడెడ్ బై ఎఫ్ అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ నాట్ ఇంటూ 100 వేస్తే అదే మనకు కావాల్సిన ఆన్సర్. అయితే దీనికి ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉందమ్మా. షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే, అంటే డెల్టా ఎఫ్ కనుక్కుంటానికి ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉంది. ఆ షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే డెల్టా ఎఫ్ ఈ సిచ్యువేషన్స్లో. ఇది డాప్లర్ ఎఫెక్ట్ పార్ట్ 2లో చెప్పామమ్మా. అయితే అక్కడ మిమ్మల్ని ఫార్ములాస్ ఏం గుర్తుపెట్టుకోకండి అని చెప్పాను, గుర్తుపెట్టుకుంటే మంచిది. చూడమ్మా, డెల్టా ఎఫ్ ఈక్వల్ టు 2VS ఎఫ్ నాట్ బై వి. ఇంతే అమ్మా, 2VS ఎఫ్ నాట్ బై వి. ఈ వాల్యూస్ కనుక మీరు సబ్స్టిట్యూట్ చేస్తే VS అంటే 20 మీటర్స్ పర్ సెకండ్, ఎఫ్ నాట్ అంటే 1000, V అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ 320 మీటర్స్ పర్ సెకండ్. ఈ వాల్యూస్ కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 12.5% వస్తుంది. యాక్చువల్గా ఆప్షన్స్లో 12% ఉందమ్మా. ఆప్షన్స్లో 12% ఉంది. సో 12% పెట్టేస్తారు. 12%, 18%, 16% అలా ఉంది. మరొకటి ఇది షార్ట్ కట్ మాత్రమే. ఓకే, ఇది నేను షార్ట్ కట్ చెప్పినప్పుడు షార్ట్ కట్ చెప్పేసేలా ఏముంది, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ ఎంత వస్తుంది అన్న. 12% ఆన్సర్ వస్తుంది అన్న. ఓకే, ఆప్షన్స్లో 12% ఉంది, బట్ యాక్చువల్గా ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకు 12.5% వస్తుంది. ఇది షార్ట్ కట్. నోట్ చేసుకోండి. ఇది ఇటువంటి సిచ్యువేషన్లో. అయితే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయమ్మా. అవన్నీ మీరు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు? అందుకని చెప్పి ఒక్క ఫార్ములాతో పని కానిచ్చేయండి అంటున్నా. ఈ ఒక్క ఫార్ములాతో పని కానిచ్చేయండి అంటున్నా. రైట్, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటమ్మా? దగ్గరికి వస్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత, దూరంగా వెళ్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత. ఎవరి దగ్గరికి వస్తున్నప్పుడు? ట్రైన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత, ఇలా దాటుకొని దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత. వాటి డిఫరెన్స్ కనుక్కోవాలి. ఆ డిఫరెన్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. చేద్దామా? రైట్, ఇక్కడ రాస్తున్నామ్మా. యాజ్ ట్రైన్ అప్రోచెస్, ట్రైన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీని F1 అనుకుంటా. ఓకే, ఫార్ములా ఏంటి? ఇదిగోండి, ఈ ఫార్ములా ఉపయోగించాలి ఇప్పుడు. F1 ఈక్వల్ టు ఎఫ్ నాట్ ఇంటూ, మళ్ళీ సేమ్ స్టోరీ. ఏం జరుగుతుందమ్మా? ఇక్కడ అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి V0 0. పైన ఇంకేం మిగిలింది? న్యూమరేటర్లో V మిగిలింది. కింద డినామినేటర్లో ఇక్కడ V రాయాలి, ఇక్కడ VS రాయాలి, మధ్యలో ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా డౌట్. ఏం చేయాలి ఇప్పుడు?
చూడమ్మా, ఇక్కడ సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వస్తుంది. సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వస్తుంటే సౌండ్ పెరుగుతుంది. సౌండ్ పెరుగుతుంది అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే కింద డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలి. డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలంటే ఇక్కడ మైనస్ ఉండాలి. డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలి అంటే ఇక్కడ ఏముండాలమ్మా? మైనస్ ఉండాలి. ప్లస్ ఉండాలా మైనస్ ఉండాలని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. మీ ఫార్ములా గుర్తు ఆల్రెడీ చాలాసార్లు చెప్పామమ్మా. పైన ఆఫీసరు కింద సర్వెంట్. ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పా కదా. పైన ఆఫీసరు కింద సర్వెంట్. ఇది వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్, ఇది వెలాసిటీ ఆఫ్ సోర్స్, ఇదేమో వెలాసిటీ ఆఫ్ సౌండ్, ఇదేమో ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ, ఇదేమో మనకి వినపడే ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇంత కథ ఉంది. ఓకే, తప్పదా మీకు చెప్పడమే. ఇంకా ఎన్నిసార్లు చెప్తారు సార్ మీరు, ఎన్ని అంటారే, చెప్పడమే తప్పదు. ఇంకా వి అంటే ఏంటమ్మా? వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఎంత? 320. ఓకే, నెక్స్ట్ వి మైనస్ విఎస్ ఎంతది? 320. ఏదది? 320 మైనస్ వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఎంతమ్మా? 20. 320 మైనస్ 20 300. 320 మైనస్ 20 300. ఓకే, అయిపోయింది అది. ఓకే, ఇది ఇక్కడతో దీని సినిమా అయిపోయింది. నెక్స్ట్ F2 కనుక్కుందాం. F2 ఏంటి? F2 అంటే ఏంటమ్మా? యాజ్ ట్రైన్ గోయింగ్ అవే, అంతే కదా. ఫస్ట్ ఏమో ట్రైన్ అప్రోచ్ అవుతుంది, తర్వాత ట్రైన్ దూరంగా వెళ్ళిపోతుంది. యాజ్ ట్రైన్ గోయింగ్ అవే, యాజ్ ట్రైన్ గోయింగ్ అవే. చూడండి, దాన్ని F2 అనుకుందాం. అది F0 ఇంటూ V బై V ప్లస్ విఎస్. ప్లస్ ఎందుకు రాశానో మీకు తెలుసు, పైన V ఎందుకు రాశానో మీకు తెలుసు, కింద ప్లస్ ఎందుకు రాశాను? సోర్స్ అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్తుంటే సౌండ్ తగ్గిపోతుంది. సౌండ్ తగ్గుతుంది అంటే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే న్యూమరేటర్లో పెద్ద వాల్యూ, డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉండాలి. డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉండాలంటే మనం ప్లస్ వాడాలి. అయిపోయింది. ఇదేమో 1000 అవుతుంది. పైన 320 యాస్టీజ్గా అలాగే ఉంటుంది. ఇక్కడ 320 ప్లస్ 20 340. 320 ప్లస్ 20 340. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? డెల్టా ఎఫ్ కనుక్కోవాలి. డెల్టా ఎఫ్ అంటే F2 మైనస్ F1. F2 అంటే చూడండి, ఇది మైనస్ ఇది వేయాలమ్మా. ఇది మైనస్ ఇది వేసినప్పుడు 1000 ఇంటూ 320 కామన్ తీసేయచ్చు కదా. సో 1000 ఇంటూ 320 కామన్ తీసాను. ఇంకా ఇక్కడ దీంట్లో లోపల ఏం మిగులుతుందమ్మా? 1/300 మైనస్ 1/340. అంతేనా? కరెక్ట్గానే వేసానమ్మా. 1/300 మైనస్ 1/340. రైట్, కరెక్టేగా. ఇప్పుడు ఇది ఏమవుతుంది? క్యాలిక్యులేషన్ మొత్తం చేయమంటారమ్మా? చేస్తాలే. ఏమవుతుందమ్మా ఇది? 1000 ఇంటూ 320. ఓకే, ఇదేమో 340 మైనస్ 340 అవుతుంది. కింద 300 ఇంటూ 340 మిగులుతుంది. ఓకే, ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు క్యాన్సిల్ అయినాయి. ఇంకా మనకి ఏం మిగిలిందమ్మా? 320 ఇంటూ 40/34. ఓకే, ఇదేంటిది? డెల్టా ఎఫ్ వాల్యూ. ఆ డెల్టా ఎఫ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 320 ఇంటూ 40 డెల్టా ఎఫ్ వాల్యూ 320 ఇంటూ 40/3 ఇంటూ 34. ఓకే, 3 ఇంటూ 34 డివైడెడ్ బై F0 ఉంది కదమ్మా. డెల్టా ఎఫ్ వాల్యూ వేసాను, డివైడెడ్ బై F0 అంటే ఎంత? 1000. ఆ 1000 కూడా ఇక్కడ వేసేస్తా ఇంటూ 100. ఓకే, ఈ వాల్యూ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 12.1% వస్తుందమ్మా. ఓకేనా? క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు చేసుకోండి. ఆ వాల్యూ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 12.1% వస్తుంది. అది నేను ఇంకా చేయట్లేదు. ఓకేనా? రైట్, సరే అమ్మా, పాజ్ చేసి మీరు రాసుకోండి అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది IIT 2011లో అడిగాడు. ఓకే, సరే ఈ క్వశ్చన్ చూడండి. ఇది ఒక పోలీస్ కార్ అట. ఈ పోలీస్ కార్ సైరన్ మోగుతుంది. సైరన్ మోగుతూ ఈ పోలీస్ కార్ ఇలా వెళ్తుంది. ఓకే, పోలీస్ కార్ సైరన్ మోగుతుందమ్మా. ఆ పోలీస్ కార్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఆ పోలీస్ కార్ వెలాసిటీ అంతా 36 km/h అని వాడు ఇచ్చాడు. నేను ఆల్రెడీ మార్చేసాము దీన్ని 10 m/s అని. ఓకేనా? దీన్ని నేను ఆల్రెడీ మార్చేసా 10 m/s, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. మీటర్స్/సెకండ్లో మార్చడానికి ఏం చేయాలమ్మా? 5/18తో మల్టిప్లై చేయాలి. అదే మీటర్స్/సెకండ్ని km/hలోకి మార్చాలి అంటే 18/5తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇది తెలుసు కదా మీకు. km/hని మీటర్స్/సెకండ్లో మార్చాలంటే 5/18. మీటర్స్/సెకండ్ని km/hలో మార్చాలంటే 18/5. ఇది తెలుసు కదమ్మా మీకు.
ఓకే రైట్. సరే ఇప్పుడు పోలీస్ కార్ ఇలాగా ట్రావెల్ చేస్తూ వెళ్తుంది. అయితే చూడమ్మా, ఈ సౌండ్ వేవ్స్ ఈ వాల్ నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సౌండ్ వేవ్స్ వాల్ నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. రిఫ్లెక్ట్ అవుతున్న వేవ్స్ సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ కార్కి ఎలా వినపడుతుంది, కార్లో కూర్చున్నవాడికి ఎలా వినపడుతుంది? ఓకే అమ్మా, రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి సౌండ్ వేవ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి కదమ్మా. రిఫ్లెక్ట్ అవుతున్న సౌండ్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ చూడమ్మా, ఇది ఇలా మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొంత ఫ్రీక్వెన్సీ వస్తుంది, ఇక్కడ వేరే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ రిఫ్లెక్ట్ అయ్యి వెళ్తుంటే అది మళ్ళీ మారుతుంది. ఓకే, ఆ ఫైనల్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతున్నాడమ్మా. ఈ రిఫ్లెక్ట్ అయిన వేవ్స్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మళ్ళీ వినపడుతుంది కదా రిఫ్లెక్ట్ అయ్యి ఈకోలాగా, ఆ ఫ్రీక్వెన్సీ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇటువంటి సిచ్యువేషన్ కూడా ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ ఇంటూ వి ప్లస్ విఎస్ బై వి మైనస్ విఎస్. ఫినిష్. ఎఫ్ నాట్ అంటే 8 కిలోహెర్ట్జ్ అమ్మ, అంటే 8000 హెర్ట్జ్ అనమాట. 8 కిలోహెర్ట్జ్ అంటే ఏంటమ్మా, 8000 హెర్ట్జ్ వేసేయండి. వి అంటే 320, వాడు ఇచ్చాడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ 320 అని. వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఎంత 10. సో 320 ప్లస్ 10, ఇదేమో 320 మైనస్ 10. ఓకే అమ్మా, చూడండి ఇక్కడ ఇది 8000 వేస్తాం అమ్మా. 8000 వేస్తే వి ప్లస్ విఎస్ ఏమవుతుంది, 330 అవుతుంది. ఇదేమో 310 అవుతుంది. ఓకే, మీరు క్యాల్కులేషన్ కనుక చేస్తే అరౌండ్ 8500 వస్తుంది ఇయర్లీ, అంటే 8.5 కిలో హెర్ట్జ్ అమ్మ. అది ఆన్సర్. షార్ట్ కట్ ఫార్ములా అయితే ఈ విధంగా చేయాలి. సరే, మీకు అప్పుడు షార్ట్ కట్ ఫార్ములా గుర్తు రాలేదు, పాస్ చేసి రాసుకుంటే రాసుకోండి అమ్మ. షార్ట్ కట్ ఫార్ములా అయితే ఇది చెప్పా కదమ్మా. డిఫరెంట్ సిచ్యువేషన్స్కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలంటే దగ్గర 2000 3000 ఫార్ములాలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి సిచ్యువేషన్కి ఎక్కడ గుర్తుపెట్టుకుంటారమ్మా, అందుకని చెప్పి నేను లిమిటెడ్ ఫార్ములాసే గుర్తుపెట్టుకోమని చెప్తాను జనరల్గా అయితే. ఓకే, సరేలేమ్మా, షార్ట్ కట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటా అంటే మరీ మంచిది, చాలా ఫాస్ట్గా అవుతుంది కదా. జస్ట్ విదిన్ 30 సెకండ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. అయితే మీకు ఫార్ములా గుర్తులేదు, అయితే కాన్సెప్ట్ అయితే ఎక్కడికి పోదుగా. సరే, ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్. ఈ ఫార్ములా ఎలాగో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ నుంచి సౌండ్ వేవ్స్ రిలీజ్ అయినాయి. ఫస్ట్ కేస్, ఇక్కడ నుంచి సౌండ్ వేవ్స్ రిలీజ్ అయ్యి ఇక్కడికి వస్తున్నాయి. ఇది సోర్స్, ఇది ఇప్పుడు సోర్స్ అనమాట. ఫస్ట్ కేసులో ఇది సోర్స్ అమ్మా, ఇది అబ్జర్వర్. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వాల్ దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఓకే, వాల్ దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తా అమ్మా. ఓకే, ఇక్కడ సౌండ్ వేవ్స్ రిలీజ్ అయినాయి, ఎంత 8000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్ వేవ్స్ రిలీజ్ అయినాయి. అవి వాల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనేది నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా ఉపయోగిస్తున్నా. సో ఎఫ్డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ నాట్. ఎఫ్ నాట్ అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ, ఇది ఎఫ్సి. ఎఫ్ నాట్ అంటే ఏంటమ్మా, ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్సి. ఓకే, డివైడెడ్ బై వి అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్, అది అలాగే ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బదులు ఏం రాయాలి, ఇక్కడ అబ్జర్వర్ ఎవరు, ఇతను. ఇప్పుడు ఫస్ట్ కేసులో సోర్స్ ఇది, వీడు అబ్జర్వర్. ఓకేనా, సో అబ్జర్వర్ అతను. అయితే అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి వి నాట్ రాయాల్సిన అవసరం లేదు, వి ఒకటే రాస్తాను. బై వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్. వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్. ప్లస్ విఎస్ రాయాలా, మైనస్ విఎస్ రాయాలా? సోర్స్ ఏం చేస్తుంది, ఇది ఇప్పుడు వాల్ అబ్జర్వర్ అమ్మ. ఓకే, సోర్స్ ఏం చేస్తుంది, అబ్జర్వర్ దగ్గరికి వెళ్తున్నాడు. సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వెళ్తుంటే ఫ్రీక్వెన్సీ ఏమవ్వాలి, పెరగాలి. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే డినామినేటర్లో ఏముండాలి, లీస్ట్ వాల్యూ ఉండాలి. డినామినేటర్లో లీస్ట్ వాల్యూ ఉండాలంటే ప్లస్ ఉండాలా, మైనస్ ఉండాలా, మైనస్ ఉండాలి. ఇది ఎప్పటి నుంచో చెప్తున్న పాటే, ప్రతి క్వశ్చన్కి నేను చెప్తానే ఉంటాను, మీరు అంటానే ఉంటారు. ఓకే, సో ఎఫ్సి ఎంతమ్మా, 8000. వి ఎంత, 320. ఇక్కడ వి మైనస్ విఎస్, 320 మైనస్ విఎస్. వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఎంత, 10 మీటర్స్ పర్ సెకండ్. ఆల్రెడీ మార్చేసుకున్నాం మనం. సో 320 మైనస్ 10, 310. 320 మైనస్ 10 ఎంతమ్మా, 310. కరెక్టేగా, కరెక్టే అయి ఉంటుందిలే. రైట్, ఇప్పుడు ఇది ఎఫ్డబ్ల్యూ. ఈ ఎఫ్డబ్ల్యూ అనే ఫ్రీక్వెన్సీని వాల్ వెనక్కి తోస్తుంది. ఇప్పుడు
ఎఫ్డబ్ల్యూ అనే ఫ్రీక్వెన్సీని వాల్ వెనక్కు తోస్తుంది. ఆ వెనక్కు తోసిన ఫ్రీక్వెన్సీస్ ఇప్పుడు కారులో కూర్చున్నవాడు ఎంత ఫ్రీక్వెన్సీ వింటాడు. వాల్ వెనక్కు తోస్తున్న ఫ్రీక్వెన్సీ ఇదమ్మా. ఆ వెనక్కి రిఫ్లెక్ట్ అయిన ఫ్రీక్వెన్సీ కారులో కూర్చున్నవాడు ఎంత వింటాడు అంటే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఇప్పుడు వేవ్స్ వాల్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు అనమాట. ఇప్పుడు వేవ్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? సౌండ్ వేవ్స్ వాల్ ప్రొడ్యూస్ చేస్తుంది. వాల్ ప్రొడ్యూస్ చేస్తున్న సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఎఫ్డబ్ల్యూ. ఇది అంటే ఇప్పుడు ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్డబ్ల్యూ అవుతుంది. ఇందాక ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్సి. ఇందాక ఎవరు ప్రొడ్యూస్ చేశారు? కార్ ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు వాల్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి వాల్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రీక్వెన్సీ. ఓకే అమ్మా. సో ఇప్పుడు వాల్ ప్రొడ్యూస్ చేసిన ఫ్రీక్వెన్సీ వీడికి ఎలా వినపడుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని నేను ఎఫ్ అనుకుంటా. ఇంకా ఫైనల్ ఫ్రీక్వెన్సీ అది. ఓకే, ఇప్పుడు ఎఫ్ నాట్ బదులు ఏం రాయాలి? ఎఫ్డబ్ల్యూ రాయాలి. రాసాను, ఎఫ్డబ్ల్యూ రాసేసాను. ఓకే, నెక్స్ట్ ఈసారి అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడా? లేదు. ఈసారి అబ్జర్వర్ వీడమ్మా. ఇప్పుడు సోర్స్ ఇది, అబ్జర్వర్ వీడు. ఇప్పుడు సోర్స్ రెస్ట్లో ఉంది కాబట్టి విఎస్ 0, కాబట్టి డివైడెడ్ బై విఎస్ 0 పెట్టేస్తే ఇంకా వి మిగులుతుంది. ఆ వి అలాగే ఉంచా. అయితే అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు? దూసుకుంటూ వచ్చేస్తున్నాడు 10 meters per second వెలాసిటీ తోటి ఫాస్ట్గా గోడకు వచ్చేస్తున్నాడు అమ్మ. ఓకేనా? రైట్. ఇప్పుడు వి నాట్ ఇక్కడ ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అంటే అబ్జర్వర్ వీడు. ఇప్పుడు ఈ కేసులో అబ్జర్వర్ వీడు. జాగ్రత్త వినండి అమ్మ. అబ్జర్వర్ వీడు. అయితే అబ్జర్వర్ చాలా ఫాస్ట్గా, మరీ ఫాస్ట్గా కదలే, 36 kilometers per hour వెలాసిటీ తోటి దూసుకొస్తున్నాడు. అంటే అబ్జర్వర్ సోర్స్ దగ్గరికి వస్తున్నాడు అంటే ఫ్రీక్వెన్సీ పెరగాలి, సౌండ్ పెరుగుతుంది. సోర్స్ దగ్గరికి వస్తే సౌండ్ పెరుగుతుంది కదమ్మా. స్పీకర్ దగ్గరికి వెళ్తున్నావు అంటే సౌండ్ పెరుగుతుంది కదా మనకి. ఓకే, సో సోర్స్ దగ్గరికి వస్తుంటే సౌండ్ పెరుగుతుంది, దానివల్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అంటే ఇక్కడ ఏముండాలి? ప్లస్ ఉండాలి. ఓకే, ప్రతిసారి మనం చెప్పుకోవాల్సిందే ఇది. ఎఫ్డబ్ల్యూ అంటే ఏంటమ్మా? ఇది 8000 ఇంటూ 320/310 అనేది ఎఫ్డబ్ల్యూ ఇంటూ వి ప్లస్ వి నాట్. వి అంటే 320, వి నాట్ అంటే 10, అంతే కదా. సో ఏమవుతుంది? 330 అవుతుందా? డివైడెడ్ బై వి ఎంతమ్మా? 320. ఇది క్యాన్సిల్ చేయండి. ఫస్ట్ మనం షార్ట్ కట్ ఫార్ములా ఉపయోగించినప్పుడు డైరెక్ట్ ఇదే వచ్చింది. 8000 ఇంటూ 330/310 వచ్చింది. ఎంత వస్తుందన్నమ్మా? అరౌండ్ 8.5 kilohertz. కిలోహెడ్స్ అమ్మా, అంటే 8500 వస్తుంది. ఇది దగ్గరగా అంటే 8.5 kilohertz. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఫార్ములా ఒకవేళ మర్చిపోయినా ఇదిగోండి కాన్సెప్ట్ ఉపయోగించి ఈ రకంగా సాల్వ్ చేసుకోవాలి. అందుకని ఒకటే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోమండి. ఓకేనా? రైట్, పాజ్ చేసి రాసుకోండమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ IIT 2008లో అడిగడం ఇది. ఓకే, ఇది ఆర్గాన్ పైప్స్ బీట్స్ ఈ రెండింటిని మిక్స్ చేసి అడిగాడు. ఆర్గాన్ పైప్స్ బీట్స్ ఈ కాన్సెప్ట్స్ని మిక్స్ చేసి అడిగాడు. చూడండి ఒకసారి ఏం అడిగాడు. ఒక స్ట్రింగ్ ఉందంట, దాని లెంగ్త్ L, టెన్షన్ T. స్ట్రింగ్ ఉంది, దాని లెంగ్త్ L, టెన్షన్ T. అలాగే ఒక క్లోజ్డ్ పైప్ ఉంది, క్లోజ్డ్ పైప్. ఓకే, క్లోజ్డ్ పైప్ లెంగ్త్ ఎంత అంటమ్మా? 75 centimeters. క్లోజ్డ్ పైప్ లెంగ్త్ ఎంత? 75 centimeters. అయితే ఈ స్ట్రింగ్ ఇలా లెంగ్త్ L, టెన్షన్ T ఉన్నప్పుడు ఈ స్ట్రింగ్ చూడండి ఒకసారి ఇక్కడ ఏముంది? స్ట్రింగ్ ఆఫ్ లెంగ్త్ L అండ్ టెన్షన్ T రెజొనేట్స్ విత్ ఫస్ట్ ఓవర్టోన్ ఆఫ్ క్లోజ్డ్ పైప్. ఓకే, ఈ స్ట్రింగ్ ఏం చేస్తుందంట? ఇట్ రెజొనేట్స్ విత్ ఫస్ట్ ఓవర్టోన్ ఆఫ్ క్లోజ్డ్ పైప్. అర్థమవుతుందమ్మా? అయితే ఓ పని చేద్దాం. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఎంత ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుందో చూసేద్దాం ఫస్ట్. మిగతా క్వశ్చన్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ స్ట్రింగ్ ఎంత ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుందో ఇక్కడి నుంచి తెలిసిపోతుంది కదమ్మా, ఈ డేటా నుంచి. ఈ స్ట్రింగ్ దీంతో ఫస్ట్ ఓవర్టోన్లో రెజొనేట్ అవుతుందట. సో దీని ఫస్ట్ ఓవర్టోన్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఎవరిది? క్లోజ్డ్ పైప్ ఫస్ట్ ఓవర్టోన్ ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ ఓవర్టోన్ అంటే థర్డ్ హార్మోనిక్. ఫస్ట్ ఓవర్టోన్ అంటే ఏంటమ్మా? థర్డ్ హార్మోనిక్. ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? 3V/2L అయినా, సారీ 3V/4L అనుకుంటా. 3V/4L కదా. ఓకే, 3 ఇంటూ వి అంటే ఎంత ఇచ్చాడు? వాల్యూ ఇచ్చాడు 340 meters per second అని ఇచ్చాడు. వి అంటే 340 meters per second డివైడెడ్ బై 4 ఇంటూ లెంగ్త్ L అంటే 0.75 centimeters అమ్మ, అంటే 75/100 అని వేస్తా. 75 centimeters, దాన్ని మీటర్స్లో మారిస్తే 75/100 అవుతుంది కదా, ఆ పైన వేసా. సో 25 4 times, 25 3 times అంతేనా? 25 4s are 25 3s are
ఈ 4 క్యాన్సిల్ అవుతుంది, 3 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఏమొచ్చిందమ్మా 340. ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది 340 హెర్ట్జ్. అంటే దీని ఫ్రీక్వెన్సీ ఎంత ఇప్పుడు ఇనీషియల్గా ఇది ఎంత ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుందమ్మా స్ట్రింగ్. ఓకే, ఎఫ్ స్ట్రింగ్ అని రాస్తా. ఎఫ్ స్ట్రింగ్ ఎంత ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది 340 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. ఇక్కడ వరకు ఆ క్వశ్చన్ పార్ట్ అయిపోయింది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఉంది అసలు పార్ట్. అసలు మనకు అనుకోవాల్సింది ఎక్కడ ఉంది. ఈ స్ట్రింగ్ ఎన్ అనే ట్యూనింగ్ ఫోక్ తోటి, ఎన్ ఫ్రీక్వెన్సీ ఉన్న ట్యూనింగ్ ఫోక్ తోటి ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ చేస్తుందట 4 బీట్స్. దీని ఫ్రీక్వెన్సీ 340 అమ్మా, దాని ఫ్రీక్వెన్సీ 340. ఇది ఎన్ ఫ్రీక్వెన్సీ ఉన్న ట్యూనింగ్ ఫోక్ తోటి ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది 4 బీట్స్. ఓకేనా, ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ట్రింగ్, ఇదేమో ట్యూనింగ్ ఫోక్. ఇక్కడ నెంబర్ ఆఫ్ బీట్స్, ఇది ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది 4 బీట్స్. నెక్స్ట్ చూడండి, వెన్ ద టెన్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ బీట్స్ ప్రొడ్యూస్డ్ ఈస్ 2 బీట్స్ పర్ సెకండ్. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో టెన్షన్ ఇంక్రీజ్ చేసాం, టెన్షన్ ఇంక్రీజ్డ్. టెన్షన్ ఇంక్రీజ్ అయితే నెంబర్ ఆఫ్ బీట్స్ 2 అట. టెన్షన్ ఇంక్రీజ్ చేసి మళ్ళీ ఫ్రీక్వెన్సీ మళ్ళీ వైబ్రేట్ చేసాము ట్యూనింగ్ ఫోక్ తోటి. అప్పుడు ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ అయినాయి 2 బీట్సే ప్రొడ్యూస్ అయినాయి. అయితే ఎన్ ఈక్వల్ టు ఎంత, అది అమ్మ అసలు క్వశ్చన్. ఓకే అమ్మా, ఎన్ ఈక్వల్ టు ఎంత అనేది అసలు క్వశ్చన్. ఓకేనా, చేద్దామా. రైట్, చూడమ్మా ఫస్ట్ ఈ డేటా క్యాలిక్యులేట్ చేస్తాం, అందుకని మనకి ఈజీ అయిపోద్ది. ఇప్పుడు చూడమ్మా, ఫ్రీక్వెన్సీ 340, ట్యూనింగ్ ఫోక్ ఫ్రీక్వెన్సీ మనకు తెలియదు. బీట్స్ ఎన్ని ప్రొడ్యూస్ అయినాయి 4 ప్రొడ్యూస్ అయినాయి. యాక్చువల్ ఫ్రీక్వెన్సీ 340, ట్యూనింగ్ ఫోక్ ఫ్రీక్వెన్సీ ఏమో ఎన్, నెంబర్ ఆఫ్ బీట్స్ ఎన్ని ప్రొడ్యూస్ అయినాయి 4 ప్రొడ్యూస్ అయినాయి. కాబట్టి ఈ ఎన్ వాల్యూ ఏమవడానికి ఛాన్స్ ఉంది, అయితే 344 అవడానికి ఛాన్స్ ఉంది, లేదంటే 336 అవడానికి ఛాన్స్ ఉంది. అంతేనా, ఐదర్ 344 ఆర్ 336. ఓకే అమ్మా, 344 అని అవ్వచ్చు, లేదంటే 336 అని అవ్వచ్చు. ఏ రెండాట్లు ఏదైనా అవ్వచ్చు. అర్థమవుతుంది కదమ్మా. ఎందుకది బీట్స్ అంటే ఏంటమ్మా, ఫ్రీక్వెన్సీస్ మధ్యలో డిఫరెన్సే కదా. అయితే 344 అవ్వచ్చు, లేదంటే 336 అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అయితే సెకండ్ కేసు చూడండి, ఈ సెకండ్ కేసులో ఈ రెండాట్లో ఏదైనా మనకు ఆన్సర్ తెలుస్తుంది. సెకండ్ ఏమన్నాడు, టెన్షన్ ఇంక్రీజ్డ్ అన్నాడు. టెన్షన్ ఇంక్రీజ్ అవటం వల్ల ఫ్రీక్వెన్సీ ఏమవుతుందమ్మా, టెన్షన్ కనుక ఇంక్రీజ్ అయితే చూడండి ఫ్రీక్వెన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ అమ్మా. ఓకే, ఎఫ్ ఈక్వల్ టు 1/12 రూట్ టీ బై మ్యూ. సో ఫ్రీక్వెన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ. అంటే టెన్షన్ ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యింది అనుకో అమ్మా, ఈ 336 అనుకో ఫ్రీక్వెన్సీ, ఎన్ వాల్యూ కనుక 336 అనుకో, 2 బీట్స్ ఫామ్ కావు, 4 కన్నా ఎక్కువ బీట్స్ ఫామ్ అవుతాయి ఒకవేళ 336 కనుక తీసుకుంటే. చూడమంటే టెన్షన్ ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయింది అనుకుందాం. ఫ్రీక్వెన్సీ 340 కన్నా ఎక్కువ అయింది అనుకుందాం. 340 కన్నా ఎక్కువ అయితే ఆ 340 కన్నా ఎక్కువ వాల్యూ మైనస్ 336 అది 4 కన్నా ఎక్కువ వస్తుంది కదా. ఓకే, కానీ మనకి ఎంత రావాలి 2 బీట్స్ రావాలి. అంటే ఆన్సర్ ఏమవుతుందమ్మా 344. ఓకేనా, సో ఆన్సర్ ఈస్ 344 హెర్ట్జ్. ఎన్ ఈక్వల్ టు ఎంతమ్మా 344 హెర్ట్జ్. సో దాన్ని మీరు పాజ్ చేసి రాసుకోండి, అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడంటే అమ్మ, ఇట్ ఈస్ ఇన్ 2003లో అడిగాడు మీద IIT 2003. క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక పోలీస్ కార్. ఈ పోలీస్ కార్ జాగ్రత్త చూడండి, ఈ పోలీస్ కార్ మోటార్ సైక్లిస్ట్ని చేస్ చేస్తుంది. ఎంత వెలాసిటీ తోటి 22 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి పోలీస్ కారు మోటార్ సైకిల్ చేస్ చేస్తుంది. మోటార్ సైక్లిస్ట్ ఎంత వెలాసిటీతో వెళ్తున్నాడో తెలియదు, అది మనం కనుక్కోవాలి. అయితే ఒక డేటా ఇచ్చాడు. ఆ డేటా ఏంటంటే, పోలీస్ కారు సైరన్ వదులుతుంది, ఆ సైరన్ ఫ్రీక్వెన్సీ 176 హెర్ట్జ్. ఓకే, ఇక్కడ ఒక స్టేషనరీ సైరన్ ఉంది, దాని ఫ్రీక్వెన్సీ 165 హెర్ట్జ్. ఓకే, ఇదొక స్టేషనరీ సైరన్, దాని ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా 165 హెర్ట్జ్. అయితే మోటార్ సైక్లిస్ట్ ఎంతో కొంత వెలాసిటీతో వెళ్తున్నాడు. అయితే మోటార్ సైక్లిస్ట్కి వినబడిన బీట్ ఫ్రీక్వెన్సీ 0 అట. ఓకే, నెంబర్ ఆఫ్ బీట్స్ హర్డ్ బై
మోటార్ సైక్లిస్ట్. నెంబర్ ఆఫ్ బీట్స్ హర్డ్ బై మోటార్ సైక్లిస్ట్ ఈక్వల్ టు 0 అట. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఏమో 340 మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చాడు. అయితే వెలాసిటీ ఆఫ్ మోటార్ సైక్లిస్ట్ ఎంత అని అడిగాడమ్మ. వెలాసిటీ ఆఫ్ మోటార్ సైక్లిస్ట్ ఎంత అని అడిగాడు. లెట్ ఇట్ బి విఎం. వెలాసిటీ ఆఫ్ మోటార్ సైక్లిస్ట్ ఎంత అని అడిగాడు. లెట్ ఇట్ బి విఎం. ఓకే అమ్మ. సరే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి చూడండి ఒకసారి. అంటే ఈ మోటార్ సైక్లిస్ట్కి బీట్స్ ఏమీ వినపట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడి నుంచి వీడికి వినపడుతున్న ఫ్రీక్వెన్సీ, ఈ సైరన్ నుంచి వీడికి వినపడుతున్న ఫ్రీక్వెన్సీ రెండు ఏమవ్వాలమ్మా? ఈక్వల్ అవ్వాలి. రెండు ఈక్వల్ అయినప్పుడే ఆ డిఫరెన్స్ 0 అవుతుంది. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ వీడికి అది ఇది ఉంది కదా, ఈ ఫ్రీక్వెన్సీ వీడికి ఎంతో కొంత వినపడుతుంది కదా, ఆ ఫ్రీక్వెన్సీని F1 అనుకుందాం. ఓకే, దీని ఫ్రీక్వెన్సీ వీడికి వినబడే ఫ్రీక్వెన్సీని F2 అనుకుందాం. ఆ రెండు ఈక్వల్ అయినప్పుడే మనకి బీట్స్ 0 అవుతాయి. ఓకే అమ్మా. ఈ ఫ్రీక్వెన్సీ ఎంతో కొంత వినపడుతుంది, ఈ ఫ్రీక్వెన్సీ ఇంకో ఫ్రీక్వెన్సీ కింద వినపడుతుంది కదా, ఆ రెండు ఫ్రీక్వెన్సీలు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మనకి బీట్స్ 0 అవుతాయి. ఎవరికి? మనకు కాదు, మోటార్ సైక్లిస్ట్కి. ఓకే, మోటార్ సైక్లిస్ట్ వెలాసిటీ విఎం అనుకుందాం. అనుకుని ఇప్పుడు ప్రొసీడ్ అవుదాం. అలా ప్రొసీడ్ అవుతాం చూడండి. ఈ ఫార్ములా అప్లై చేయడమే. ఎఫ్ ఈక్వల్ టు F0 V + or - V0 బై V + or - Vs. ఫార్ములా రాస్తున్నా చూడండి అమ్మా. F0 సో F1 అంటే ఈ ఫార్ములా వేస్తున్నా. F0 అంటే 176. డైరెక్ట్గా వేస్తున్నా, మీకు ఫార్ములా రాయట్లేదు. F0 అంటే ఏంటమ్మా? 176. V అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత? 340. వెలాసిటీ ఆఫ్ సౌండ్ 340. ఇప్పుడు చూడండి పైన అబ్జర్వర్ ఎవరు? వీడే అబ్జర్వర్. వీడు ఏం చేస్తున్నాడు? వీడు సోర్స్ నుంచి దూరంగా వెళ్తున్నాడు. సోర్స్ నుంచి దూరంగా వెళ్ళటం వల్ల అబ్జర్వర్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? తగ్గుతుంది కదా. అబ్జర్వర్కి ఈ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కదా. తగ్గాలి అంటే న్యూమరేటర్లో చిన్న వాల్యూ రావాలి, కాబట్టి ఇక్కడ మైనస్ రావాలి. -Vm అని రాస్తున్నాం. వెలాసిటీ ఆఫ్ మోటార్ సైక్లిస్ట్ Vm కాబట్టి -Vm అని రాస్తున్నా. మరి కింద సోర్స్ ఏం చేస్తుంది? సోర్స్ మోటార్ సైక్లిస్ట్ దగ్గరికి వస్తున్నాడు. సోర్స్ ఏం చేస్తున్నాడమ్మా? సోర్స్ మోటార్ సైక్లిస్ట్ దగ్గరికి వస్తున్నాడు. అయితే సోర్స్ మోటార్ సైక్లిస్ట్ దగ్గరికి వస్తుంటే సోర్స్ వల్ల సౌండ్ పెరగాలి. సోర్స్ వల్ల సౌండ్ పెరగాలి అంటే డినామినేటర్లో స్మాలర్ వాల్యూ ఉండాలి. డినామినేటర్లో స్మాలర్ వాల్యూ ఉండాలంటే మధ్యలో ఏముండాలి? మైనస్ ఉండాలి. కాబట్టి అక్కడ 340 మైనస్ సోర్స్ వెలాసిటీ అంతా 22 మీటర్స్ పర్ సెకండ్ వాడు ఇచ్చేసాడు. అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీని వల్ల చూద్దాం. ఓకే, దీని ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా? 165 ఇంటూ చూడమ్మా, ఇది సోర్స్ ఇక్కడ స్టేషనరీగా ఉంది. ఇక్కడ సోర్స్ ఏం చేస్తుందమ్మా? స్టేషనరీగా ఉంది కాబట్టి కింద ఓన్లీ 340 మిగులుతుంది. అంతే కదా. సోర్స్ స్టేషనరీగా ఉంది కాబట్టి 340 మిగులుతుంది. అయితే అబ్జర్వర్ పరిస్థితి చూడండి. అబ్జర్వర్ సోర్స్ దగ్గరికి వెళ్తున్నాడు. ఈ కేసులో, సెకండ్ కేసులో F2 క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సెకండ్ కేసులో అబ్జర్వర్ సోర్స్కి దగ్గరగా వెళ్తున్నాడు. అబ్జర్వర్ సోర్స్కి దగ్గరగా వెళ్తుంటే ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే పైన న్యూమరేటర్లో పెద్ద వాల్యూ ఉండాలి. న్యూమరేటర్లో పెద్ద వాల్యూ ఉండాలంటే ఇక్కడ ప్లస్ ఉండాలి. దేర్ ఫోర్ 340 ప్లస్ విఎం అంటే విఎంఏ మనకు తెలియదు కదా ఏదంటో, అది క్యాలిక్యులేట్ చేయాలి. మరి 340 కాదనుకోండి, మీరు 330. ఇది సారీ, వెలాసిటీ ఆఫ్ సౌండ్ 330 అమ్మ, 340 కాదు. మారుస్తున్నా, 330 అని మారుస్తున్నా. 340 అంటే క్యాన్సిల్ కాదు. ఇది చూసి అర్థమైందమ్మా. ఎందుకంటే 165 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? ఓకే, ఇదేమవుతుందమ్మా? 330 - 22 308 అవుతుందా? ఓకే, 308 అమ్మా. ఓకేనా? ఇప్పుడు ఈ 2 దీంట్లో 154 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఈ 2 దీంట్లో ఇక్కడ 2m ఇక్కడ 77 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 88 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 11 దీంట్లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దీంట్లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనం క్యాల్కులేషన్ చేస్తున్నాము. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడేమో 8 × 330 - 8Vm. ఇక్కడ ఇది క్రాస్ మల్టిప్లై చేస్తున్నట్టు ఈజ్ ఈక్వల్ టు 7 × 330 + 7Vm. ఈ 8Vmని ఇటు తీసుకెళ్ళిపో, అప్పుడు ఇటు ఏమవుతుంది? 15Vm అవుతుంది. ఇక్కడ 8 × 330 ఇది ఇటు తీసుకొస్తే -7 × 330 అంటే ఓన్లీ 330 మిగులుతుందమ్మా. ఇక్కడ ఓన్లీ 330 మిగులుతుంది. అంటే Vm ఈక్వల్ టు ఎంత అయిందమ్మా? అప్పుడు ఈ 15 దీంట్లో 22 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఫినిష్.
15 దాంట్లో 22 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి వెలాసిటీ ఆఫ్ మోటార్ సైక్లిస్ట్ ఎంత? వెలాసిటీ ఆఫ్ మోటార్ సైక్లిస్ట్ 22 మీటర్స్ పర్ సెకండ్. అది కూడా ఇది 22 మీటర్స్ పర్ సెకండే. వెలాసిటీ ఆఫ్ మోటార్ సైక్లిస్ట్ కూడా 22 మీటర్స్ పర్ సెకండ్. అప్పుడే వాడికి బీట్స్ వినపడవు. ఓకే అమ్మా, అప్పుడే వాడికి బీట్స్ వినపడవు. ఓకేనా? రైట్, పాజ్ చేసి రాసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, ఇది IIT 2002లో అడిగారు. ఈ క్వశ్చన్ చూడమ్మా. ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒక సైరన్ పెట్టి ఉంచాడట. రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒక సైరన్ పెట్టి ఉంచాడు. ఓకే, ఈ సైరన్ యొక్క ఫ్రీక్వెన్సీ 5 కిలోహెర్ట్జ్ అన్నాడు. సైరన్ యొక్క ఫ్రీక్వెన్సీ 5 కిలోహెర్ట్జ్ అన్నాడు. ఇప్పుడు ఏ అనే ట్రైన్లో ఒక ప్యాసింజర్ ఇటు వస్తున్నాడు, సైరన్ వైపు వస్తున్నాడు. ఏ అనే ట్రైన్లో ఒక ప్యాసింజర్ సైరన్ వైపు వస్తున్నాడు. అయితే వీడు ఈ ఫ్రీక్వెన్సీని ఈ విధంగా మెజర్ చేశాడు. ఓకే, నెక్స్ట్ బి అనే ప్యాసింజర్ కూడా ఈ డైరెక్షన్లో వస్తున్నాడు. బి అనే ప్యాసింజర్ కూడా ఈ డైరెక్షన్లో వస్తున్నాడు. ఓకే అమ్మ, వీడు మెజర్ చేసిన ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 6 కిలోహెర్ట్జ్. అయితే మనకు కావాల్సింది ఏంటంటే రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ బి టు వెలాసిటీ ఆఫ్ ఏ. దీనికి కొంత వెలాసిటీ ఉంటుంది కదా, దాన్ని విబి అనుకుందాం. దీనికి కొంత వెలాసిటీ ఉంటుంది, విఏ అనుకుందాం. విబి బై విఏ ఎంత అని అడిగాడమ్మా క్వశ్చన్. ఓకేనా, చేద్దాం రండి. ఇదేంటమ్మా, వెలాసిటీ ఫ్రీక్వెన్సీ మెజర్డ్ బై అబ్జర్వర్, అంటే అపరెంట్ ఫ్రీక్వెన్సీ. ఇది అపరెంట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి? F ఈక్వల్ టు F0 ఇంటూ V ప్లస్ ఆర్ మైనస్ V0 బై V ప్లస్ ఆర్ మైనస్ VS. ఓకే, ఆ ఫార్ములా ఇక్కడ వేద్దాం. ఇక్కడ అపరెంట్ ఫ్రీక్వెన్సీ F అంటే ఏంటమ్మా, ఇక్కడ ఈ కేసులో 5.5. ఈ F అంటే ఇదమ్మా. ఓకే, F0 అంటే ఎంత? ఇది ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఇది. సో 5 డివైడెడ్ బై V ప్లస్ ఆర్ మైనస్ V0. ఇక్కడ అబ్జర్వర్ ఎటువైపు వెళ్తున్నాడు? సైరన్ వైపు వెళ్తున్నాడు. అంటే సైరన్కి దగ్గరగా వెళ్తున్నాడు. సైరన్కి దగ్గరగా వెళ్తుంటే సౌండ్ పెరగాలి. సౌండ్ పెరగాలి అంటే ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే న్యూమరేటర్లో పెద్ద వాల్యూ ఉండాలి. కాబట్టి న్యూమరేటర్లో ప్లస్ ఉండాలి. సో దాన్ని నేను V ప్లస్ VA అని రాయినా. అబ్జర్వర్ వెలాసిటీ VA అనుకున్నా కదా, VA అని రాస్తా. అమ్మ ఇక్కడ సౌండ్ వెలాసిటీ కూడా ఇవ్వలే, అందుకని V అనే రాశా. డివైడెడ్ బై ఇక్కడ సోర్స్ స్టేషనరీగా ఉంది కాబట్టి VS 0 అవుతుంది. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ V. సేమ్ అలాగే దీనికి చూస్తే, సేమ్ అలాగే దీనికి రాస్తే ఏమొస్తుందంటే 6 ఈక్వల్ టు 5 ఇంటూ V ప్లస్ VB బై V వస్తుంది. సేమ్ సిచ్యువేషన్ అటు నుంచి వస్తుంది అంతే. సేమ్ సిచ్యువేషన్ ఇది కూడా అప్రోచ్ అవుతుంది. కాబట్టి ఇలా వస్తున్నాయి ఈక్వేషన్స్. ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? ఇది 1.1 టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఏమని ఇవన్నీ కిలో హెర్ట్జ్లో ఉన్నాయి. ఓకేనా, నేను మార్చలేదు. ఇది 1.1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 1.2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 5లో 1.1 టైమ్, ఇదేమో 1.2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? దీన్ని ఎలా రాద్దామమ్మా మనం? నేను దీన్ని ఎలా రాస్తున్నా అంటే V బై V ప్లస్ VA బై V అని రాస్తా. V బై V అంటే 1 ప్లస్ VA బై V ఈజ్ ఈక్వల్ టు 1.1. ఇదేమవుతుంది? VA బై V ఈక్వల్ టు 0.1 కదా. 1 ప్లస్ ఏమో చూడండి, V బై V ప్లస్ VA బై V అన్న, దాన్ని 1 అన్న. 1 ప్లస్ VA బై V ఈక్వల్ టు 1.1 అంటే VA బై V ఈక్వల్ టు అంటే ఈ 1 అటు వెళ్తుంది, 0.1 అవుతుంది. సేమ్ అలాగే ఇది కూడా రాస్తే ఏమవుతుంది? 1 ప్లస్ VB బై V ఈక్వల్ టు 1.2 ఇంప్లైస్ VB బై V ఈక్వల్ టు 0.2. మనకు కావాల్సింది ఏంటి? VB బై VA కావాలి. కాబట్టి ఇది డివైడెడ్ విత్ వేస్తా. ఓకే, VB బై V మైనస్ డివైడెడ్ బై VA బై V ఏమవుతుంది? 0.2 బై 0.1. ఇది క్యాన్సిల్. దేర్ ఫోర్ VB బై VA ఈక్వల్ టు 2 వచ్చిందమ్మా ఆన్సర్. ఏమొచ్చిందమ్మా? VB బై VA రేషియో ఏమొచ్చింది? 2 వచ్చింది. పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడంటే అరౌండ్ 2000లో అడిగాడు. IIT 2000. ఇవన్నీ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్, ఇంకా మెయిన్స్ లెవెల్ క్వశ్చన్లు ఇంకా రాలేదు, నేను వస్తా. ఓకే అమ్మా, సో IIT 2000లో అడిగిన క్వశ్చన్స్ చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏంటో చూడండి. ఒక స్టేషనరీ అబ్జర్వర్ ఉన్నాడు. ఓకే, ప్లాట్ఫామ్ మీద నించుని ఉంటే ఒక ట్రైన్ వస్తుంది. ఎంత వెలాసిటీ తోటి? 34 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ట్రైన్ స్టేషనరీ అబ్జర్వర్ దగ్గరికి వస్తుంది. అయితే ట్రైన్ ఏదో సైరన్ మోగిస్తుంది. ఆ సైరన్ స్టేషనరీ అబ్జర్వర్కి ఎంత ఫ్రీక్వెన్సీతో వినపడిందమ్మా? F1 అనే ఫ్రీక్వెన్సీతో స్టేషనరీ అబ్జర్వర్కి వినపడింది. దీని ఫ్రీక్వెన్సీ ఏడో మనకు తెలియదు.
ఓకే, క్వశ్చన్ అలా ఇచ్చాడమ్మా. స్టేషనరీ అబ్జర్వర్ మెజర్ చేసిన ఫ్రీక్వెన్సీ F1 ఎప్పుడు, ఇది 34 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో వస్తున్నప్పుడు. నెక్స్ట్ దీని వెలాసిటీ 17 మీటర్స్ పర్ సెకండ్కి తగ్గించేశారు. తగ్గించేస్తే అప్పుడు స్టేషనరీ అబ్జర్వర్ మెజర్ చేసిన ఫ్రీక్వెన్సీ F2. అంటే స్టేషనరీ అబ్జర్వర్ ఈ రెండాటిలో ఈ ఫ్రీక్వెన్సీ మెజర్ చేసడం, ఇది కాదు, ఇది ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. ఇది స్టేషనరీ అబ్జర్వర్ మెజర్ చేసిన ఫ్రీక్వెన్సీ. క్వశ్చన్ ఏం అడిగాడంటే F1/F2 ఎంత అని అడిగాడు. వెలాసిటీ ఆఫ్ స్పీడ్ 340 అని ఇచ్చాడు. రాద్దాం. F1/F2 కదా, F1/F2. ఫార్ములా ఇదే వేయాలి. F1 అంటే ఇది, ఫార్ములా ఇదే వేయాలి. F0 అనుకుందాం, ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ మనకు తెలియదు. డివైడెడ్ బై V ± V0. ఇక్కడ అబ్జర్వర్ స్టేషనరీగా ఉన్నాడు కాబట్టి V0 బదులు 0 పెడతాం, దేర్ ఫోర్ V రాసా ఇక్కడ. డివైడెడ్ బై V ± VS. ఓకే, ఈ 340 కదా, 340 వేసేస్తాము డైరెక్ట్, 340 వేసేస్తా. ఓకే, ఇక్కడ V బదులు ఏం పెట్టాలి, 340 పెట్టాలి. అయితే ఇక్కడ +VS పెట్టాలా -VS పెట్టాలా అంటే ఇక్కడ చూడమ్మా, సోర్స్ అబ్జర్వర్ దగ్గరకు వస్తుంది. సోర్స్ అబ్జర్వర్ దగ్గరకు వస్తుంటే సౌండ్ పెరగాలి. సౌండ్ పెరగాలి అంటే ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలి. డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలి అంటే మైనస్ పెట్టాలి. దేర్ ఫోర్ మైనస్ వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఎంత, 34. సేమ్ స్టోరీ దీన్ని కూడా రాయాలి, 17 మీటర్స్ పర్ సెకండ్కి. ఆ స్టోరీ నాకు చెప్పి ఓపిక లేదు, కానీ ఇప్పుడు మీరే రాసుకోండి అమ్మా, హ్యాపీగా రాసుకోండి. -17 వస్తుంది అంతే కదా. సో 340 క్యాన్సిల్, F0 క్యాన్సిల్. 340 -34 ఏమవుతుంది, ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకు వస్తుంది. 340 -17 ఏమవుతుందమ్మా, ఇది పైకి వెళ్తుంది, డివైడెడ్ బై ఉంది కదా, పైకి వెళ్తుంది. 340 -17 ఏమవుతుంది, 323. రైట్, 323 డివైడెడ్ బై 340 -34 ఏమవుతుంది, 306 అంతే కదమ్మా, 306. ఓకే, ఇది 17th టేబుల్లో క్యాన్సిల్ అవుతుందమ్మా. ఇది 19 టైమ్స్, ఇది 18 టైమ్స్. ఓకేనా. సో 19/18 ఇస్ ది ఆన్సర్. పాస్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, 1997లో అడిగాడు. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, అంటే లడ్డూ లాంటి క్వశ్చన్ అమ్మా. చూడండి ఒకసారి. ఓకే, ఒక స్టేషనరీ అబ్జర్వర్ ఉన్నాడు ఇక్కడ, అబ్జర్వర్ స్టేషనరీ. వాడి వైపుకి ఒక విజిల్ వస్తుంది, ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 450 హెర్ట్జ్. ఎంత వెలాసిటీ వస్తుంది, 33 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో వస్తుంది. అయితే అబ్జర్వర్ మెజర్ చేసే ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాడు. వెరీ వెరీ సింపుల్, ఫార్ములా వేయటమే. ఓకే, వేసేద్దామా. F = F0 అంటే 450 హెర్ట్జ్. ఓకే, అక్కడ V బదులు ఏం రాయాలి, వెలాసిటీ ఆఫ్ సౌండ్ 330 ఇచ్చాడమ్మా. సో 330 డివైడెడ్ బై రాసా, ఎందుకంటే V0 అబ్జర్వర్ 0, సో వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ 0 పెట్టేసా. డివైడెడ్ బై V ± VS. V అంటే 330 ± అన్నాడు. అంటే ఇక్కడ చూడమ్మా, సోర్స్ దగ్గరికి వస్తుంది, సోర్స్ దగ్గరికి వస్తుంది కాబట్టి సౌండ్ పెరుగుతుంది. సౌండ్ పెరగాలి అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలి కాబట్టి మైనస్ పెడతాం. -VS అంతా 33. ఓకే ఓకే, మీది సాల్వ్ చేస్తే 500 హెర్ట్జ్ వస్తుంది ఆన్సర్. ఓకే, ఇక్కడ కింద 307 మిగులుతుంది. దాన్ని సాల్వ్ చేస్తే నియర్లీ ఈక్వల్ టు 500 హెర్ట్జ్ అనేది వస్తుందమ్మా. పాస్ చేసి రాసుకోండి. ఈ క్వశ్చన్ చూడండి, ఇది 2013 అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్. ఓకే, అంటే ఇది మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఒకసారి పాస్ చేసి క్వశ్చన్ రాసుకోండి లేదా క్వశ్చన్ చదవండి. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. 2 vehicles each moving with a speed u on the same horizontal road, straight road, are approaching each other అన్నాడు. 2 వెహికల్స్ ఉన్నాయి, 2 వెహికల్స్ ఇలా అప్రోచ్ అవుతున్నాయి. 2 వెహికల్స్ u అనే వెలాసిటీ తోటే అప్రోచ్ అవుతున్నాయి. 2 వెహికల్స్ u అనే వెలాసిటీ తోటే అప్రోచ్ అవుతున్నాయి. సెకండ్ పాయింట్, విండ్ బ్లోస్ అలాంగ్ ది రోడ్ విత్ వెలాసిటీ w. విండ్ వెలాసిటీ ఎంత అన్నాడమ్మా, w. విండ్ వెలాసిటీ ఎంత, w. వన్ ఆఫ్ దీస్ వెహికల్స్ బ్లోస్ ఏ విజిల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F1. ఈ రెండాటిలో ఒక వెహికల్ ఒక విజిల్ వేసిందట. ఈ వెహికల్ వేసింది అనుకుందాం, విజిల్ ఈ వెహికల్ వేసింది అనుకుందాం అమ్మా. ఎంత ఫ్రీక్వెన్సీ, F1. అండ్ అబ్జర్వర్ ఈడు అబ్జర్వర్ అవుతాడు అంతే కదా, ఈడు అబ్జర్వర్ అంతే కదా, రెండోడు అబ్జర్వర్ అవుతాడు. ఒకడేమో విజిల్ వేసాడు, ఒకడు విజిల్ వేసాడు, ఒక వెహికల్ విజిల్ వేసింది,
అబ్జర్వర్ ఇన్ ది అదర్ వెహికల్ అన్నాడు, అంటే అది ఈ వెహికల్ అబ్జర్వర్ అన్నాడు. హియర్స్ ద ఫ్రీక్వెన్సీ యాజ్ F2, వీడికి ఆ ఫ్రీక్వెన్సీ F2 కింద వినపడిందట. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ స్టిల్ ఎయిర్ ఈజ్ V. స్పీడ్ ఆఫ్ సౌండ్ స్టిల్ ఎయిర్లో, ఎయిర్ కదలకుండా ఉంటే స్పీడ్ V అన్నాడు. ది కరెక్ట్ స్టేట్మెంట్ సార్. చూడమ్మా, సింపుల్ ఇది. సౌండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో విండ్ వెలాసిటీ ఉందనుకోండి, అప్పుడు V - W రాయాలి. సౌండ్ వెలాసిటీ V అనుకుందాం, విండ్ వెలాసిటీ W అనుకుందాం. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే V - W, రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తే V + W. సింపుల్. ఓకే అమ్మ, రైట్. ఇప్పుడు మనం F1 = ఫ్రీక్వెన్సీ రాద్దాం, ఫార్ములా రాద్దాం. F2 = ఫార్ములా రాద్దాం అమ్మ. అపరెంట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా రాద్దాం. ఇక్కడ అపరెంట్ ఫ్రీక్వెన్సీ F2. సో F2 = ఫార్ములా రాస్తున్నా. ఏంటా ఫార్ములా చూడండి. ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ F1 ఇంటూ, ఓకే, ఏం రాయాలమ్మ ఇప్పుడు? V ± V0 బై V ± VS రాయాలి. అదే రాస్తున్నా, V ± V0. ఎందుకు రాస్తున్నా? ప్లస్ ఆర్ మైనస్ ఏం పెట్టాలి? ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అంటే అబ్జర్వర్ సోర్స్కి దగ్గరకు వస్తున్నాడు కాబట్టి వాల్యూ పెరగాలి. వాల్యూ పెరగాలి అంటే న్యూమరేటర్లో వాల్యూ ఎక్కువ ఉండాలి కాబట్టి ప్లస్ పెడుతున్నా. మనకు కొంచెం గ్యాప్ వదిలేను, ఎందుకు వదిలేను తర్వాత తెలుస్తుంది మీకు. ఓకే, ఇక్కడ ప్లస్ పెడుతున్నా. ప్లస్ అబ్జర్వర్ వెలాసిటీ ఎంతమ్మా? U. ఆటోమేటిక్గా కింద -U వస్తుంది, అంతేనా? ఎందుకంటే ఇది దీని దగ్గరికి వస్తుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే న్యూమరేటర్లో తక్కువ వాల్యూ ఉండాలి. న్యూమరేటర్లో తక్కువ వాల్యూ ఉండాలంటే కింద మైనస్ ఉండాలి. అయిపోయింది. ఓకే, ఇక్కడతో ఫార్ములా రాస్తాం, అయిపోయింది. ఓకే అమ్మ, ఇప్పుడు ఆప్షన్స్ చూడండి ఒకసారి. వరుసగా 4 ఆప్షన్స్ చూడండి అమ్మ. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఇఫ్ ద విండ్ బ్లోస్ ఫ్రమ్ ది అబ్జర్వర్ టు ది సోర్స్, విండ్ ఈ డైరెక్షన్లో వస్తుంటే సౌండ్ ఏమో ఈ డైరెక్షన్లో వస్తుందమ్మా. ఇది సోర్స్ కదా, సౌండ్ ఈ డైరెక్షన్లో వస్తుంది. ఎంత వెలాసిటీ తోటి? V అనే వెలాసిటీ తోటి. విండ్ ఈ డైరెక్షన్లో W అనే డైరెక్షన్ వెలాసిటీతో వస్తుంది అనుకోండి, ఎఫెక్టివ్ వెలాసిటీ ఏమవుతుంది? V - W అని అది రాసేస్తాయి ఇక్కడ. V - W, V - W రాసాను, ముందే రాశాను, తర్వాత ఆలోచిద్దాం దీని గురించి. ఇప్పుడు విండ్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది అన్నాడు కాబట్టి V - W రాయాలి కదా, సౌండ్ ఎఫెక్టివ్ సౌండ్. సో V - W, V - W రాస్తాను. ఓకే, ఇఫ్ ద విండ్ బ్లోస్ ఫ్రమ్ ది అబ్జర్వర్ టు ది సోర్స్, F2 ఈజ్ గ్రేటర్ దాన్ F1 అన్నాడు. విండ్ కనుక ఇలా బ్లో అవుతుంటే F2 F1 కన్నా ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఓకే, F2 F1 కన్నా ఎక్కువ ఉంటుంది అన్నాడు. సరే, మీ F1 ఇటు తీసుకెళ్ళిపోతా. F2/F1 ఎలా వచ్చింది కదా, ఇప్పుడు చూడండి ఈజీగా ఉంటుంది. F2 ఏమో చూడండి ఈ రేషియో ఎలా ఉంది? V - W + U. ఇక్కడేమో V - W - U. ఈ టర్మ్ ఒకటే అమ్మా, పైన కింద ఈ టర్మ్ ఒకటే. ఇక్కడేమో +U ఉంది, ఇక్కడ -U ఉంది. దాని మీనింగ్ ఏంటి? న్యూమరేటర్ పెద్దది, డినామినేటర్ చిన్నది. దాని మీనింగ్ ఏంటి? F2 పెద్దది, F1 చిన్నది. సో F2 ఈజ్ గ్రేటర్ దాన్ F1, అంతే కదా? అదే కదా అంటున్నాడు వీడు. సో ఈ ఆప్షన్ కరెక్టే. ఈ ఆప్షన్ కరెక్టే అమ్మా. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దామా? సెకండ్ ఆప్షన్ చూద్దామమ్మా. ఈ ఫార్ములా అయితే మారదు, అలాగే ఉంటుంది. సెకండ్ ఆప్షన్ చూడండి. ఇఫ్ విండ్ బ్లోస్ ఫ్రమ్ ది సోర్స్ టు ది అబ్జర్వర్, ఈసారి ఇలా వెళ్తుంది. సోర్స్ ఇది, అబ్జర్వర్ వైపు వెళ్తుంది. విండ్ వెలాసిటీ ఎలా ఉంది? ఇది కాదు, ఈసారి ఎలా ఉంది. అప్పుడు దీంట్లో మనం ఏ రాయాలి? V + W రాయాలి, అంతేనా? V + W, V + W. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎక్కువ ఉంటారు? F2 F1లో. ఇప్పుడు కూడా అంతే. చూడండి, V + W + U ఉంది న్యూమరేటర్లో, కింద V + W - U ఉంది. ఓకే, డినామినేటర్ చిన్న వాల్యూ, న్యూమరేటర్ పెద్ద వాల్యూ. అంటే F2 పెద్ద వాల్యూ, F1 చిన్న వాల్యూ, అంతే. సో F2 ఈజ్ గ్రేటర్ దాన్ F1. F2 ఈజ్ గ్రేటర్ దాన్ F1. ఈ మిగతా రెండు మనం చూడక్కర్లేదు, దీనికి ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి పై రెండే కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. ఓకేనమ్మా, కంప్లీట్గా థియరీ బిట్. ఇంకా మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్ థియరీ బిట్స్ ఉన్నాయి, అవి నేను డిస్కస్ చేయట్లేదు. ఓకే, బాగా 1991 ఆ టైంలో అడిగిన థియరీ బిట్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ మనం ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తాము. రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఇప్పుడు AIEEEలో అడిగిన ఒక 4 క్వశ్చన్లు ఒకేసారి రాసామా దీని మీద. అవి బీట్స్కి సంబంధించినవి అన్నీ. దాంట్లో 3 క్వశ్చన్లు ఒకలాగే ఉంటాయి. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ అమ్మ, చూడండి. ఓకేనా? సో ఇవి బీట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అమ్మ. ఒకసారి చూడండి. ఒక అన్నోన్ ఫ్రీక్వెన్సీ ఉంది,
ఒక ట్యూనింగ్ ఫోక్ అనమాట. ట్యూనింగ్ ఫోక్ ఆఫ్ అన్నోన్ ఫ్రీక్వెన్సీ n తీసుకున్నాం, నోన్ ఫ్రీక్వెన్సీ 288 తీసుకున్నాం. ఈ రెండింటిని ఒకేసారి సౌండ్ చేస్తే నెంబర్ ఆఫ్ బీట్స్ 4 వస్తున్నాయట. ఓకే అమ్మా, ఈ రెండింటిని ఒకేసారి సౌండ్ చేస్తే నెంబర్ ఆఫ్ బీట్స్ ఎన్ని వస్తున్నాయి? 4 వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేశాడు? ఈ అన్నోన్ ఫ్రీక్వెన్సీకి వ్యాక్స్ అంటించాడు. వ్యాక్స్ అంటించి మళ్ళీ రెండింటిని ఒకేసారి సౌండ్ చేస్తుంటే ఏమొస్తున్నాయి? 2 బీట్స్ వస్తున్నాయి ఈసారి. ఓకే, ఈసారి ఏమొస్తున్నాయమ్మా? 2 బీట్స్ వస్తుంది. చూడమ్మా ఒకసారి. ఓకే, వ్యాక్స్ అంటించడం వల్ల ఫ్రీక్వెన్సీ ఏమవుతుందమ్మా? ఫ్రీక్వెన్సీ ఏమవ్వాలి? తగ్గాలి. ఓకేనా? ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వ్యాక్స్ అంటించడం వల్ల ట్యూనింగ్ ఫోక్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎన్ వాల్యూ ఎంత ఉండొచ్చు? ఈ డేటా నుంచి ఎన్ వాల్యూ ఎంత ఉండొచ్చు? ఎన్కిను 288కి డిఫరెన్స్ 4 కాబట్టి ఎన్ వాల్యూ అయితే 292 ఉండొచ్చు, లేదంటే 284 ఉండొచ్చు. అంతేనా? +4 అవ్వచ్చు, లేదంటే -4 అవ్వచ్చు. సో 292 284లో ఒకటి. ఓకే, ఈ నెక్స్ట్ డేటా చూడండి. దీనికి వ్యాక్స్ కనుక అంటిస్తే ట్యూనింగ్ ఫోక్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందమ్మా? తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 284 తీసుకున్నాం. 284 ట్యూనింగ్ ఫోక్ మనం వ్యాక్స్ కనుక అంటిస్తే ఏమవుతుందమ్మా? తగ్గుతుంది. 283 అయింది అనుకుందాం. అప్పుడు 283 - 288 ఏమవుతుంది? 5 అవుతుంది. కానీ ఇక్కడ ఏం రావాలి మనకి? 2 బీట్సే రావాలి. కాబట్టి ఇదైతే ఖచ్చితంగా కాదు. కాబట్టి ఆన్సర్ ఏది అవ్వాలి? 292 అవ్వాలి. ఓకే అమ్మా, ఆన్సర్ ఏమవ్వాలి? 292 అవ్వాలి. సేమ్ అలాంటిది ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి. సేమ్ అలాంటిదే ఇక్కడ క్వశ్చన్ ఉంది. నోన్ ఫ్రీక్వెన్సీ ఏమో 256, అన్నోన్ ఫ్రీక్వెన్సీ ఇది ఏంటమ్మా? ఇది వైబ్రేటింగ్ స్ట్రింగ్ అనమాట. నోన్ ఫ్రీక్వెన్సీ 256, ఒక వైబ్రేటింగ్ స్ట్రింగ్ ఉంది. ఆ వైబ్రేటింగ్ స్ట్రింగ్ ఫ్రీక్వెన్సీ n. అయితే బీట్స్ ఎన్ని ప్రొడ్యూస్ అయినాయి? 5 బీట్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఓకే, అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఏమై ఉండొచ్చు? అయితే 261 అయి ఉండొచ్చు, లేదంటే 251 అయి ఉండొచ్చు. అంతేనా? దీని 5 యాడ్ చేస్తే 261, 5 తీసేస్తే 251. ఇప్పుడు టెన్షన్ ఇంక్రీజ్ చేసాం. టెన్షన్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఫ్రీక్వెన్సీ ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. టెన్షన్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం అనుకోండి, 261 అనే ఫ్రీక్వెన్సీ కనుక తీసుకుంటే అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 262 263 అవుతుంది అనుకుందాం. అప్పుడు డిఫరెన్స్ చూడండి, 2 కన్నా పెరిగిపోతుంది. యాక్చువల్గా మనకి ఎంత రావాలి? 2 రావాలి. కాబట్టి ఇదైతే ఖచ్చితంగా కాదు. అది కాదు కాబట్టి ఏమవ్వాలి? ఇది అవ్వాలి. అంతేనా? 261 తీసుకున్నాం అనుకోండమ్మా, టెన్షన్ ఇంక్రీజ్ చేస్తే ఫ్రీక్వెన్సీ ఇంకా ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి డిఫరెన్స్ 5 కన్నా ఎక్కువ ఉంటుంది. మనకు 5 కన్నా తక్కువ డిఫరెన్స్ రావాలంటే ఖచ్చితంగా ఇదే అయ్యి ఉండాలి. ఇప్పుడు దీని ఫ్రీక్వెన్సీ ఒక 3 ఇంక్రీజ్ అయింది అనుకోండి, టెన్షన్ ఇంక్రీజ్ చేయడం వల్ల దీని ఫ్రీక్వెన్సీ 3 ఇంక్రీజ్ అయింది అనుకోండి, 253 అవుతుంది కదా. లేకపోతే 4 ఇంక్రీజ్ అయింది అనుకుందాం, 254 అవుతుంది కదా 3 ఇంక్రీజ్ అయితే. ఆ 256 254 ఏమవుతుంది? 2 హెర్ట్జ్. కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంది, ఇది కాదు. ఓకేనా? సేమ్ అలాగే కింద చూడండి అమ్మా. ఓకే, ఇక్కడ నోన్ ఫ్రీక్వెన్సీ 200 హెర్ట్జ్, ఇక్కడ అన్నోన్ ఫ్రీక్వెన్సీ n. బీట్స్ ఎన్ని ప్రొడ్యూస్ అయినాయి? 4 ప్రొడ్యూస్ అయినాయి. నెక్స్ట్ ఏం చేశాడు? అన్నోన్ ఫ్రీక్వెన్సీకి టేప్ అటాచ్ చేశాడు. టేప్ అటాచ్ చేయడం వల్ల దీని ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఈ డేటా నుంచి దీని ఫ్రీక్వెన్సీ ఏమవ్వచ్చు? అయితే 204 అవ్వచ్చు, లేదా 196 అవ్వచ్చు. 204 అవ్వచ్చు, లేదా 196 అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు టేప్ అటాచ్ చేసాం కదమ్మా. టేప్ అటాచ్ చేస్తే ఇది చూడండి, ఈ ఫ్రీక్వెన్సీ కొంచెం పెరిగింది అనుకోండి, అప్పుడు డిఫరెన్స్ ఏమవుతుందమ్మా? తగ్గుతుంది. టేప్ అటాచ్ చేయడం వల్ల ఈ ఫ్రీక్వెన్సీ కొంచెం పెరిగింది అనుకోండి, డిఫరెన్స్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 196 నుంచి 198 అయింది అనుకోండి, అప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ తగ్గిపోతుంది. కానీ మనకి ఏం జరగాలి? డిఫరెన్స్ పెరగాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా కాదు, ఇది అవుతుంది. ఓకేనా? సో ఫ్రీక్వెన్సీ ఏమవుతుందమ్మా? 204. ఆ 204 ఇప్పుడు టేప్ అంటించడం వల్ల దాని ఫ్రీక్వెన్సీ ఓకే, సారీ అమ్మ, తప్పు చెప్పినట్టున్నా. అయితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కదా. ఓకే అమ్మ, ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కదా, తప్పు చెప్పాము. ఇది టేప్ అంటించడం వల్ల ఏం జరుగుతుంది? ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఇది తప్పు ఆన్సర్ అవుతుంది. ఓకే, 204 కదమ్మా, 196 కరెక్ట్ ఆన్సర్. ఎందుకు చెప్పండి? ఒకవేళ 204 కొంచెం తగ్గింది అనుకోండి, డిఫరెన్స్ ఇంకా తగ్గిపోద్ది. యాక్చువల్గా డిఫరెన్స్ ఏమవ్వాలి? ఇక్కడ పెరగాలి. డిఫరెన్స్ పెరగాలి అంటే ఇది లీస్ట్ వాల్యూ ఉండాలి, దీనికన్నా చిన్న వాల్యూ ఉండాలి. అప్పుడు ఇది ఇంకా తగ్గుద్ది, అప్పుడు డిఫరెన్స్ పెరుగుతుంది. అంతే కదా. బీట్స్ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ మధ్యలో డిఫరెన్సే కదా. సో ఈ రకంగా 196 వస్తుంది మనకి.
నెక్స్ట్ ఇటు రండి, ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా. 3 సౌండ్ వేవ్స్ ఉన్నాయంటే వాటి ఫ్రీక్వెన్సీస్ ఇవి, వీటి వల్ల ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ అవుతాయి? ఏం లేదు, లీస్ట్ బీట్ హైయెస్ట్ బీట్ మధ్యలో, లీస్ట్ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మధ్యలో డిఫరెన్స్ చూడండి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది, లీస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది, ఇది మైనస్ ఇది వేస్తే 2 వస్తుంది. సో 2 beats per second ఆన్సర్. అలాగా ఏఐట్రిపుల్లో ఒక 4 అమ్మ చూడండి, పాతకాలంలో ఏఐట్రిపుల్ అనేవారు, దాన్ని ఇప్పుడే మనం జేఈ మెయిన్స్ అంటున్నాం. అప్పుడు ఏఐట్రిపుల్ అనేవాళ్ళు అంతే, అంటే ఇవన్నీ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? సో ఇలా అడిగాడు మా బీట్స్ మీద క్వశ్చన్స్. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇవి కూడా ఏఐట్రిపుల్, ఒకటేమో 2005లో అడిగాడు, ఒకటేమో 2006లో అడిగాడు. 2 క్వశ్చన్స్ పక్క పక్కనే రాసా. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఒక అబ్జర్వర్ వెలాసిటీ ఆఫ్ సౌండ్కి 1/5 వెలాసిటీ తోటి, వెలాసిటీ ఆఫ్ సౌండ్ v అయితే 1/5 వెలాసిటీ తోటి స్టేషనరీ సోర్స్ వైపుకి వెళ్తున్నాడట. ఓకే, ఇది ఎంతో కొంత సౌండ్ రిలీజ్ చేస్తుంది, దాని ఫ్రీక్వెన్సీ మనం ఏదో f0 అనుకున్నాం, ప్రస్తుతానికి అది ఇవ్వలేదు. ఈ స్టేషనరీ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్న స్టేషనరీ సోర్స్ వైపుకి v/5 అనే వెలాసిటీతో వెళ్తున్నాడు. v అంటే ఏంటి ఇక్కడ? వెలాసిటీ ఆఫ్ సౌండ్. వాడు ఇవ్వలేదమ్మా, వెలాసిటీ ఆఫ్ సౌండ్ v అని ఇవ్వలేదు. 1/5 ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్తో వెళ్తున్నాడు అన్నాడు. సో నేను v/5 అని రాసుకున్నా. కనుక్కోవాల్సింది ఏంటి మనం? ఫైండ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎంతో ఉంటుంది. ఓకే, దీని ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎంతో ఉంటుంది, ఇది ఇలా వెళ్ళటం వల్ల అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎంతో ఉంటుంది. ఓకే, ఎంతో కొంత చేంజ్ అయి ఉంటుంది కదా. చేంజ్ ఇన్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. అంటే ఏం కనుక్కోవాలి మనం? డెల్టా f/f0 × 100 ఈక్వల్ టు ఎంతో కనుక్కోవాలి. దీని ఫ్రీక్వెన్సీ f0 అనుకుందాం ప్రస్తుతానికి, వాడు ఇవ్వలేదు కానీ మనం అనుకుందాం. దాని ఫ్రీక్వెన్సీ f0 అనుకుందాం. డెల్టా f/f0 × 100 ఎంత అనేది కనుక్కోవాలి. డెల్టా f అంటే ఏంటి? అపరెంట్ ఫ్రీక్వెన్సీ మైనస్ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? అది కనుక్కోవాలి. ముందు అపరెంట్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేద్దాం. f ఈక్వల్ టు చూడమ్మా, f ఈక్వల్ టు ఏంటి? f0 × v ± v0/v ± vs వేసుకుంటూనే ఉంటాం కదా ఈ ఫార్ములా. చూడండి, ఇది f0. ఇప్పుడు ఎవరు కదులుతున్నారు? అబ్జర్వర్ కదులుతున్నారు. సోర్స్ ఏమో స్టేషనరీగా ఉంది కాబట్టి, సోర్స్ స్టేషనరీ కాబట్టి ఇది 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ v రాస్తా. న్యూమరేటర్లో v, వెలాసిటీ ఆఫ్ సౌండ్ v అలా రాసేస్తా. ఓకే, v0 బదులు v/5 రాయాలి. v0 బదులు ఏం రాయాలమ్మా? v/5 రాయాలి. ఇప్పుడు ప్లస్ రాయాలా మైనస్ రాయాలా అంటే, అబ్జర్వర్ సోర్స్ దగ్గరకు వెళ్తున్నాడు. సోర్స్ దగ్గరకు వెళ్తుంటే సౌండ్ పెరుగుతుంది. సౌండ్ పెరిగితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరగాలంటే న్యూమరేటర్లో పెద్ద వాల్యూ ఉండాలి. న్యూమరేటర్లో పెద్ద వాల్యూ ఉండాలంటే ఇక్కడ ప్లస్ ఉండాలి. అంతే కదమ్మా? న్యూమరేటర్లో పెద్ద వాల్యూ ఉండాలంటే ఇక్కడ ఏముండాలి? ప్లస్ ఉండాలి. ఓకే, రైట్. ఏమవుతుందమ్మా ఇది? పైన v కామన్ తీసి క్యాన్సిల్ చేసి పడద్దాం. అప్పుడు 1 + 1/5 మిగులుతుంది, అంటే 6/5 f0 అవుతుందమ్మా. ఓకే, f ఈక్వల్ టు 6/5 f0 అవుతుంది. మనం డెల్టా f/f0 × 100 కనుక్కోవాలి. డెల్టా f ఏమవుతుందమ్మా దీని నుంచి? డెల్టా f ఈక్వల్ టు, ఇది కనపడుతుందా కింద? ఓకే, కనపడుతుంది. డెల్టా f ఈక్వల్ టు ఇది మైనస్ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ, అంటే 6/5 f0 మైనస్ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ f0 ఏమవుతుంది? ఇది f0/5 అవుతుందమ్మా. ఓకే, 6/5 f0 మైనస్ f0/5 అంతే కదా? అది వేసేద్దాం ఇక్కడ. f0/5 ఇది కింద f0 ఆల్రెడీ ఉంది కదా, ఇంటూ 100 ఏమవుతుంది? f0 క్యాన్సిల్ అయ్యి 100/5 అంటే 20% అమ్మా. ఓకే అమ్మా, ఎంత వచ్చింది? 20%. నెక్స్ట్ ఇటువైపు రాద్దాం. ఓకే, మీ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఇటువైపు రండి. ఈ క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. ఒక అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడమ్మా, స్టేషనరీగా ఉన్నాడు. అబ్జర్వర్ ఇక్కడ స్టేషనరీగా ఉన్నాడు. ఒక సోర్స్ ఏం చేస్తుంది? ఇక్కడ 9500 హెర్ట్జ్ సౌండ్ చేసుకుంటూ v అనే వెలాసిటీతో ఇలా వస్తుంది. ఓకే, 9500 హెర్ట్జ్ సౌండ్ చేసుకుంటూ, ఇది vs అని పెడదాం. vs అనే వెలాసిటీ తోటి ఇలా వస్తుంది. vs ఎంత అని అడిగాడు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. ఆ కండిషన్ అంటే చూడండి ఒకసారి. చూడండి, అబ్జర్వర్ స్టేషనరీగా ఉన్నాడు. ఇది ఫ్రీక్వెన్సీ ఎంత వదులుతుంది? 9500 హెర్ట్జ్ వదులుతుంది. ఎంత వెలాసిటీతో వస్తుందో మనకు తెలియదు, అది కనుక్కోమన్నాడు. ఆ వెలాసిటీ నేను vs అనుకున్నా. అయితే ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. ఇట్రండి అమ్మ చూడండి, ఇక్కడ ఉన్న అబ్జర్వర్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత వినగలడంటే 10,000 హెర్ట్జ్ వినగలడట. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 10,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వినగలడు. అయితే ఈ వెలాసిటీ ఎంత మ్యాక్సిమం ఉండాలి అని అడుగుతున్నాడు. అది
ఓకే, మ్యాక్సిమం వెలాసిటీ ఎంత ఉండాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇలా రావటం వల్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది కదమ్మా, ఆ పెరిగిన ఫ్రీక్వెన్సీ 10,000 దాటకూడదు. అంటే మ్యాక్సిమం వెలాసిటీ ఎంత ఉంటుంది అది అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమన్నాడంటే అపరెంట్ ఫ్రీక్వెన్సీ 10,000 దాటకూడదు అన్నాడమ్మా. అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత దాటకూడదు? 10,000 దాటకూడదు. అంటే ఈ ఫార్ములాలో వాడు అపరెంట్ ఫ్రీక్వెన్సీ 10,000 ఇచ్చాడు, F0 ఏమో 9,500 ఇచ్చాడు. వేసేద్దాం. ఓకే, వేసి క్యాలిక్యులేట్ చేద్దాం. అప్పుడు విఎస్ వచ్చేస్తుంది. వెలాసిటీ ఆఫ్ సోర్సే కదా మనం కనుక్కోవాలి. ఓకే, సో అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత చూడమ్మా, ఇక్కడ ఎఫ్ బదులు ఏం రాస్తున్నా 10,000. సేమ్ ఫార్ములా, ఈ ఫార్ములా కదా మనం వేసేది. F0 బదులు 9,500 ఇంటూ వి ప్లస్ ఆర్ మైనస్ V0 అని ఉంది. ఇక్కడ అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు. ఈ కేసులో అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి V0 ఉండదు, కాబట్టి ఓన్లీ V మిగులుతుంది. V అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ అమ్మ. వెలాసిటీ ఆఫ్ సౌండ్ 300. కింద వెలాసిటీ ఆఫ్ సౌండ్ 300 పెట్టే, ఇక్కడ విఎస్ అది మనకు తెలియదు, క్యాలిక్యులేట్ చేయాలి. మధ్యలో ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అంటే చూడండి అమ్మా, సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వెళ్తున్నాడు. సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వెళ్తుంటే సౌండ్ పెరుగుతుంది, సౌండ్ పెరుగుతుంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలి. డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలి అంటే ఇక్కడ మైనస్ ఉండాలి. ఓకే, డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలంటే అక్కడ మైనస్ ఉండాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది ఈ 4 సున్నాలు, ఈ 4 సున్నాలు క్యాన్సిల్ చేసింటే 1 ఉంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 300 మైనస్ విఎస్ ఈక్వల్ టు 95 ఇంటూ 3 వస్తుంది. 95 ఇంటూ 3 ఎంత అవుతుంది? 15 1 285 అవుతుందమ్మా. 300 మైనస్ విఎస్ ఈక్వల్ టు 285 అంటే విఎస్ ఈక్వల్ టు 15 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఓకే, విఎస్ ఈక్వల్ టు 15 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. పాస్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే, మీ రోజుకి లాస్ట్ క్వశ్చన్ చూడమ్మా. AEEE 2009లో అడిగాడు. క్వశ్చన్ చూడమ్మా, మంచి క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి, 2 కాన్సెప్ట్లు కలిపి అడిగాడు. మోటార్ సైక్లిస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ యాక్సెలరేట్ అలాంగ్ ఎ స్ట్రైట్ పాత్ అట్ 2 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అట. ఒక మోటార్ సైక్లిస్ట్ ఉన్నాడు, రెస్ట్ నుండి స్టార్ట్ అయ్యాడు. ఎంత యాక్సెలరేషన్ తోటి, వెలాసిటీ కాదు ఇక్కడ యాక్సెలరేషన్ ఇచ్చాడు. ఎంత యాక్సెలరేషన్ తోటి? యాక్సెలరేషన్ ఏ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అమ్మవాడు ఇచ్చిన యాక్సెలరేషన్. ఓకేనా. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మోటార్ సైకిల్ దగ్గర దేర్ ఈజ్ అ స్టేషనరీ సైరన్ అట. ఒక సైరన్ ఉంది, అది స్టేషనరీగా ఉంది. సైరన్ స్టేషనరీగా ఉంది. ఎక్కడ ఉందమ్మా? స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉందట. ఓకే, హౌ ఫార్, క్వశ్చన్ ఏంటి? హౌ ఫార్ హ్యాస్ ది మోటార్ సైకిల్ గాన్ వెన్ ది డ్రైవర్ హియర్స్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సైరన్ అట్ 94%. ఇప్పుడు ఇక్కడ కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదమ్మా. ఆ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఇలా మోటార్ సైక్లిస్ట్ ఇలా ముందుకు వెళ్తున్నాడు అనుకుంటే ఆ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. దూరంగా వెళ్తున్నాడు కదా, సోర్స్ నుంచి దూరంగా వెళ్తున్నాడు కాబట్టి ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఓకేనమ్మా, ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఓకే, ఏదో ఒక పాయింట్ దగ్గర ఇక్కడున్న ఫ్రీక్వెన్సీకి 94% అయిపోయిందట. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ కనుక F0 ఉంటే ఇక్కడ 94% అంటే ఎంతమ్మా? 0.94 F0 అయిపోయిందట. అంతే కదా, 94% అంటే అదే కదా. లేదా 94/100 అని రాద్దామా? 94/100 అని రాద్దాం. 94% అంటే బై 100 అంతే కదా. సో ఇక్కడ F0 అనే ఫ్రీక్వెన్సీ ఇక్కడికి వెళ్ళేటప్పటికి 94/100 అయిందట. అదే ఇచ్చాడు. ఓకే, అయితే ఇక్కడ ఏమడిగాడు? హౌ ఫార్ హ్యాస్ ది మోటార్ సైకిల్ గాన్ అంటే ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. ఈ టోటల్ డిస్టెన్స్ ఎంతో కావాలమ్మా మనకి. ఓకే, సో ఎలా చేయాలో ఆలోచించండి. ఒకసారి పాజ్ చేసి ఎలా చేయాలో ఆలోచించండి అమ్మా. జస్ట్ ఒక్కసారి పాజ్ చేసి మీ అంతటా మీరు సొంతంగా ట్రై చేయండి. ఓకే, 1 2 3 4 5. ఓకే, నేను రాయేస్తున్నాను. చూడమ్మా, మనకి ఒకటే ఫార్ములా తెలుసు. ఏంటిది? F ఈక్వల్ టు F0 V ప్లస్ ఆర్ మైనస్ V0 బై V ప్లస్ ఆర్ మైనస్ VS. అదొక్కటే తెలుసు మనకి, అదే వాడవు. ఏం జరుగుతుందో చూద్దాం, అదే వాడవు. F ఎంతమ్మా? అపరెంట్ ఫ్రీక్వెన్సీ తగ్గింది ఇక్కడ. ఇది F అంటే ఇది. ఇప్పుడు మోటార్ సైక్లిస్ట్ ఇలా దూరంగా వెళ్ళడం వల్ల వాడికి ఫ్రీక్వెన్సీ తక్కువగా వినపడుతుంది. అంటే అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఇదే కదా. సో దీని బదులు మనం ఏం రాద్దాం? 94/100 F0 ఈజ్ ఈక్వల్ టు F0. ఇక్కడ V అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఏదది? వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇచ్చాడు 330. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇచ్చాడమ్మా 330. ఓకే,
అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు, అబ్జర్వర్ ఇది సోర్స్, ఇది అబ్జర్వర్ వీడు సోర్స్ నుంచి దూరంగా పరిగెడుతున్నాడు. సోర్స్ నుంచి దూరంగా పరిగెడుతుంటే వెలాసిటీ తెలుసా తెలియదు మనకి. V0 అనే వెలాసిటీ అనుకుందాము, అబ్జర్వర్ వెలాసిటీ V0 అనుకుందాం, మనకు తెలియదు అసలు. ఓకే, V0 అనే వెలాసిటీ తోటి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఓకే అమ్మ, వెలాసిటీ V0 కాదు, వదిలే. వెలాసిటీ V0 ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ వెలాసిటీ V0 అమ్మ. చూడండి, ఇక్కడ యాక్సలరేషన్తో వెళ్తున్నాడు మోటార్ సైక్లిస్ట్, యాక్సలరేషన్తో వెళ్తున్నాడు. ఇక్కడ వెలాసిటీ 0, రెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాడు. వెళ్తూ ఇక్కడికి వచ్చినప్పుడు V0 అయింది. అదనమాట ఈ V0. ఓకేనా, ఈ V0 అనమాట. ఓకే రైట్. ఏమైందమ్మా, ప్లస్ అయ్యాలా మైనస్ అయ్యాలా? దూరంగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి మైనస్ వేద్దాం. V0 ఇక్కడ వెలాసిటీ వేయాలమ్మా, ఇక్కడ వెలాసిటీ కాదు. ఎంత వెలాసిటీ వచ్చే టైంకి అతని ఫ్రీక్వెన్సీ 94/100కి పడిపోయిందో మనం కనుక్కుంటే ఆటోమేటిక్గా డిస్టెన్స్ కూడా వచ్చేస్తుంది. అందుకోసమే ఇక్కడ వెలాసిటీ వేశాను నేను. ఓకేనా రైట్. ఇక్కడికి వచ్చేటప్పటికి 94/100 అయింది అనుకున్నా, ఇక్కడ వెలాసిటీ V0 అనుకుంటాను నేను. ఏమైంది, అదే వేసుకుంటున్నా అక్కడ. ఓకేనా రైట్. నెక్స్ట్ కింద V అంటే 330 రాసేయి. ఇంకా సోర్స్ స్టేషనరీగా ఉందాం, సోర్స్ కదలట్లే కాబట్టి VS బదులు 0 పెడతాం, తీసేయండి, అయిపోయింది. ఓకే, ఏం పోతే F0 పోయింది, ఈ 0 క్యాన్సిల్ అయింది. సో ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 94 ఇంటూ కింద వేస్తాను, క్యాలిక్యులేషన్ అవసరం అవుతుంది. 94 ఇంటూ 33 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 330 మైనస్ V0. ఓకే, 330 మైనస్ V0 ఇదమ్మా మనకు వచ్చిన ఇది. కరెక్ట్ అని నేను వేసింది కరెక్ట్ అని ఒకసారి చూడండి. 94 ఇంటూ 33 డివైడెడ్ బై 100 10 0 క్యాన్సిల్ చేసాం 10 ఈజ్ ఈక్వల్ టు 330 మైనస్ V0. మనం V0 వాల్యూ ఏమవుతున్నప్పుడు V0 వాల్యూ ఏమవుతుంది చూడమ్మా. V0 ఈక్వల్ టు ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వెళ్తుంది కదా, సో ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. 330 మైనస్ 94 ఇంటూ 33/10 ఎంత అవుతుందంటారు మరి? 330 మైనస్ 94 ఇంటూ 33/10 ఇది వాల్యూ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. చేద్దాం ఎందుకు వదిలేయటం, ఎందుకు ఇక్కడ చేయనా. 94 33 సార్ ఎంతమ్మా? 94 ఇంటూ 33, 3 4s are 12, 1 3 9s are 27, 28, 3 4s are 12, 1 3 9s are 27, 28. ఇది 2, ఇది 0, ఇది 1, ఇది 3102 అంటే 3102/10 ఉంది. 3102 ఇది పైది /10 ఉంది కాబట్టి 310.2 అనమాట ఇది. ఓకే, అదేమవుతుందమ్మా 310.2. కాబట్టి V0 ఈక్వల్ టు 330 మైనస్ 310.2 అంటే ఏమవుతుందమ్మా 318 రైట్. 318 కదమ్మా, 319.8 రైట్. 319.8 మీటర్స్ పర్ సెకండ్ అని 319.8 కదా, బూత్ ఇది 19.8 మీటర్స్ పర్ సెకండ్ అమ్మా వెలాసిటీ. సో ఇక్కడ వెలాసిటీ ఎంత వచ్చింది? 19.8 మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ వెలాసిటీ ఎంతమ్మా? 19.8 మీటర్స్ పర్ సెకండ్. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? u ఈక్వల్ టు 0, ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్ టు 19.8. మనకేం కావాలి? డిస్టెన్స్ కావాలి. అయితే ఈ ఈక్వేషన్ ఉపయోగించవచ్చా? v² మైనస్ u² ఈక్వల్ టు 2as ఫార్మ్ ఉపయోగించవచ్చా? ఇనిషియల్గా u ఈక్వల్ టు 0, ఇక్కడ వెలాసిటీ ఎంత వచ్చింది? 19.8 వచ్చింది. నేను v² మైనస్ u² ఈక్వల్ టు 2as ఫార్ములా ఉపయోగిస్తే నాకు ఎస్ వచ్చేస్తుంది కదా, ఇదే అమ్మా డిస్టెన్స్ ఎస్. ఆ డిస్టెన్స్ మనకు కావాలి. ఓకేనా, ఇది 0 తీసేయండి, u² 0. ఇంకేముంది? v² ఈక్వల్ టు 2as మిగిలింది అంటే s ఈక్వల్ టు v²/2a అనే కదా ఆన్సర్. v² అంటే 19.8 హోల్ స్క్వేర్ అంటే 19.8 ఇంటూ 19.8 డివైడెడ్ బై 2 ఇంటూ 2. ఓకే అమ్మా, 2 ఇంటూ 2 అంతే కదా, 4 రైట్. చూడండి ఇది ఒకసారి చూడండి, ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 20, ఇది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు 20 అంటే 400 ఉంటుంది పైన, కింద 4
400/4 అంటే 100 అంటే అరౌండ్ ఇది 98కి 99కి మధ్యలో వస్తుందమ్మా ఆన్సర్. అప్రాక్సిమేషన్ చేస్తున్నాము, ఆన్సర్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు నేను. అరౌండ్ 98కి 99కి మధ్యలో వస్తుంది, 98కి దగ్గరలో వస్తుంది. ఓకేనా, 98కి దగ్గరలో వస్తుందమ్మా ఆన్సర్. అదే ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అదే 98. ఓకేనా, అలా అప్రాక్సిమేషన్ చేసుకుంటానికి ట్రై చేయండి, అప్పుడు మీకు క్యాల్కులేషన్స్ ఈజీగా అవుతాయి. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. సరే, పాజ్ చేసి రాసుకున్నారు కదా. ఇప్పుడు చూడండి అమ్మ, ఇక్కడతో డాప్లర్ ఎఫెక్ట్ సంబంధించిన ఐఐటి క్వశ్చన్స్ అయిపోయినాయి. అంటే వేవ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఒకే ఒక వీడియో చేస్తానమ్మా, అది నీట్కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, నీట్కి సంబంధించిన క్వశ్చన్స్ కంప్లీట్ అయితే వేవ్స్ కంప్లీట్ అయినట్టు. వేవ్స్ కంప్లీట్ అయినట్టు అంటే కాన్సెప్ట్ పరంగా టోటల్గా కంప్లీట్ అయింది, బట్ క్వశ్చన్స్ పరంగా ప్రీవియస్ ఇయర్ ఐఐటీలో అడిగిన క్వశ్చన్స్ వరకు చేసాను, అవి కూడా అన్నీ చేయలేదమ్మా. ఓకే, నేను కాంప్రిహెన్షన్స్ ఇవి ఉంటాయి కదా, పారాగ్రాఫ్ క్వశ్చన్స్, అనలిటికల్ టైప్ క్వశ్చన్స్, అవి డీల్ చేయలేదు. ఓకే, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, సింగిల్ కరెక్ట్ ఆన్సర్స్ డీల్ చేశాను. AIEEE, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, అవన్నీ క్వశ్చన్స్ చూసాం. కొన్ని థియరీ బిట్లు ఏమైనా మిస్ అయ్యి ఉండొచ్చు, అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండమ్మా మీరు. ఓకేనా, సో రేపు ఒక నెక్స్ట్ వీడియో నీట్ క్వశ్చన్స్ ఒక ఎన్నో ఉంటాయి, ఒక 4-5 ఉంటాయి, అవి అప్లోడ్ చేసేస్తాను, అది కూడా చేసి. ఓకేనా, దాంతో వేవ్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం రే ఆప్టిక్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే అమ్మా, సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి.